తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లో ఏబిఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నిరసనలు చేపట్టారు. ఏబిఎన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏబిఎన్ పేపర్ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విలువలు దిగజార్చేలా ఆర్కే రాతలున్నాయని ధ్వజమెత్తారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏబిఎన్ది జర్నలిజం కాదు, బ్రోకరిజం అన్నారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. स्लोगन से डाउन 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 राधाकृष्ण डाउन डाउन राधाकृष्ण बूथ पत्रिक राधाकृष्ण ब्रोकर राधाकृष्ण అరెస్టులు చేసిన మా ఉద్యమం ఆగదు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలా? చెంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా వైఎస్ఆర్ కుటుంబం మీద రాసిన రాతల్ని వెనక్కి తీసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బ్రోకర్ రాధాకృష్ణ బూత్ పత్రిక రాధాకృష్ణ బూత్ పత్రిక రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చేటువంటి ప్రతి వార్త కూడా చంద్రబాబు నాయుడు గారు నోటుకుంటా వచ్చే మాటలు మాత్రమే ఈ రెండింటిలో కూడా వస్తాయని ఈ సమాజం మొత్తానికి కూడా తెలుసు. మరి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. 40% ఓటింగ్ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ అంటే సుమారుగా ప్రతి ఇంటిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన మహిళలను అత్యంత అరాచకంగా, కిరాతకంగా మీరు మాట్లాడేటువంటి భాష ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేటువంటి అంశం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుందని హెచ్చరిస్తాం. మానవ విలువలు కూడా దిగజార్చి చేసిన వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. అలాగే పత్రికా విలువలు ఉంటాయి. ఒక పత్రికను తన స్వార్థానికి, తన లాభానికి ఏ రకంగా వాడుకుంటారో మనం ఎప్పటి నుంచో చూస్తున్నామో, మానవ విలువలు కూడా దిగజార్చి తల్లికి, భార్యకు, చెల్లికి ఎవరికి తేడా లేకుండా మాట్లాడము, పశువులు ఏ రకంగా చేస్తాయో ఆ రకంగా చేయడం అనేది ఎంత హేయమైన చర్య. తన కడుపు నింపుకోవడం, తన జోబులు నింపుకోవడం కోసము, తన అనుయాయులకు చంద్రబాబు నాయుడుకు వంతపాడడం కోసం చేసినటువంటి నికృష్టపు రాజకీయం తప్ప ఇది ఏమీ కాదు. మేము ఏబిఎన్ రాధాకృష్ణ రోడ్డు మీదకి వచ్చి అందరికీ క్షమాపణలు చేసి పత్రికా విలేకరులకు, పత్రికల యొక్క స్వాతంత్రానికి క్షమాపణలు చెప్పాలి. అలాగే స్త్రీ సమాజానికి స్వాతంత్రం చెప్పాలి. బేషరతుగా వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాష్ట్ర మహిళలను ఉద్దేశించి వైసీపీ మహిళలని కేవలం ఒక పార్టీకి చెందినటువంటి వైసీపీ మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తున్నాం. మేమొక్కరమే కాకుండా పార్టీలకు అతీతంగా రాష్ట్ర మహిళలందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి రాధాకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్
ఈరోజు రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా గర్హిస్తున్నారు. ఎవరు ఒక పత్రికను నడుపుతున్నటువంటి ఒక అధిపతి అయి ఉండి ఈరోజు ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించడం తీవ్రంగా సిగ్గుచేటు. రాష్ట్ర మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండవ ఆప్షన్ ఏదైతే ఉందో మావిగన్, దాని మీద ఈరోజు ప్రజలు ఎంతో ఆసక్తితో దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ఈరోజు మేము చట్టం చేశాము, అమరావతి దీనికి రాజధాని చెప్పుకుంటున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఎందుకు భయపడతా ఉంది? దానికి మద్దతు పలుకుతూ ఈరోజు ఎల్లో పత్రికలు, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునేలాగా మహిళలను కించపరిచే విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేస్తూ తన తొలి పలుకని చెప్పి ఈరోజు పూర్తిగా దిగజారుడు రాజకీయం చేస్తున్నటువంటి ఆర్కేను వెంటనే అరెస్ట్ చేయాలి, ప్రజల మనోభావాలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దానికి నిరసన తెలుపుతూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు కానివ్వండి, మరి ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తూ ఆయన బుద్ధి మార్చుకోవాలని, పచ్చ పత్రికల రాతలు, తారస్థాయికి వచ్చే పిచ్చి రాతలు, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భుజానేసుకొని మావిగన్ రాజధాని వస్తే అమరావతికి మళ్ళా కూడా నూకలు చెల్లుతాయని ఇప్పటికే రైతాంగం ఎంతో వేదనతోటి వారికి రావాల్సినటువంటి ఆ డెవలప్ అయినటువంటి కమర్షియల్ భూములు కానివ్వండి, నష్టపరిహారం కానివ్వండి, కౌలు కానివ్వండి, ఏది కూడా అందని పరిస్థితుల్లో ఇంకొక 50,000 ఎకరాలు వస్తే కానీ నేను ఎయిర్పోర్ట్ కట్టను, రైల్వే స్టేషన్ కట్టనని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే ఉందో మావిగన్కు పెద్ద ఎత్తున స్పందన కలుగుతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి, సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉన్నాయి. మేము దీని అందరినీ ఖండిస్తూ బేషరత్తుగా ఏబిఎన్ రాధాకృష్ణ ఈ రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 35,000 ఎకరాలతో బిజినెస్ చేస్తామనుకున్నారు మొదటి విడతతో. దానికి 45,000 ఎకరాలు యాడ్ చేసి రైతుల్ని మోసం చేస్తున్నారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బట్టబయలు చేశారు మొదటిసారి. రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు అని ఒక ప్లాన్ బి అనే ఆలోచనతో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అన్నారు. తప్పేముందండి? కానీ అది జీర్ణించుకోలేక ఆడవారి మీద మీరు అన్న మాటలు, ఒక జర్నలిస్ట్గా ఎదిగారు కిందనిచ్చి, ఒక బిజినెస్ మ్యాన్గా కాదు జర్నలిస్ట్గా ఎదిగిన మీరు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియాల. ఈ విషయం మీకు తెలియజేయడానికే ఈ నిరసన కార్యక్రమం. ఈ లైన్ ఎప్పుడు దాటొద్దని మీకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దు, మీరు చేయాల్సిన రాజకీయం మీరు చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి మాత్రం రావద్దని హెచ్చరిస్తున్నాము.